everyone. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఎంత ఉత్కంఠ ఉందో అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగార్థుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అనే డౌట్లు చాలా ఉన్నాయి, రైట్? ఇన్ఫ్యాక్ట్ ద సస్పెన్స్ ఈస్ సో మచ్ దట్ వీఆర్ ఆల్వేస్ వర్రీడ్ యాజ్ వెదర్ ద నోటిఫికేషన్ విల్ కమ్ ఆర్ నాట్. అసలు వస్తుందా, ఎప్పుడు చదవాలి, ఏమిటి అనేది చాలా సీరియస్గా అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ దట్ అసలు కరెక్ట్గా పరిస్థితిని అంచనా వేద్దాం. అసలు నోటిఫికేషన్ వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది, వెన్ యూ హ్యావ్ టు స్టడీ. లెట్ us scientifically analyze whether there will be notification or not. If at all it is going to come, when you have to study and what is the way forward. That is the purpose. చాలా మంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేయడం, సార్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చదవాలి, ఇవన్నీ అడగడం అనే దాని మీద ఆలోచించి ఈ విషయం చెప్పడం జరుగుతుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, since 2014 when we had the state formation, Telangana state formation, we did not have any group 1 notification. అంతకు ముందు జరిగింది ఏంటంటే అది రీ ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ పెట్టారు, అది వేరే విషయం. సో కొత్త నోటిఫికేషన్ అనేటటువంటిది అయితే రాలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తర్వాత ఈ జిల్లాల విభజన జరిగింది. మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా కానీ అధికార వర్గాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా కానీ తెలుసున్నది ఏంటంటే పరిపాలనా సౌలభ్యం గురించి కూడా ఈ పోస్టులు అనేటటువంటి చాలా అవసరం. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆల్సో ఆన్ గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఈ జిల్లాల విభజన తర్వాత అనేక మంది ఐఏఎస్ వాళ్ళని వివిధ రకాలుగా పోస్టులో వేయడం కూడా జరిగింది. సో గ్రూప్ 1 కేడర్కి చాలా అవసరం. గ్రూప్ 1 కేడర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనా సౌలభ్యానికి చాలా అవసరం. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, Group 1 cadre officers are also very, very important, and government is also focusing on the delivery of the administrative services at the grassroots level, right? తర్వాత ఏంటంటే ఈ మధ్య మన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూల ద్వారా మనం ఆలోచిస్తే ఏదో చిన్న అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల ద నోటిఫికేషన్ గాట్ డిలేడ్ అని చెప్పి మన చైర్మన్ గారు, కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా చెప్పారని చెప్పి వార్తల్లో వచ్చింది. సో ఈ కోవిడ్ వల్ల ఈ లాస్ట్ 6 నెలల్లో కూడా దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ ద కోవిడ్. దానివల్ల కూడా ఇది డెఫినెట్గా డిలే అయిందని చెప్పి మన ఇంపార్టెంట్ పీపుల్ కొంతమంది చెప్తున్నారు మనకి. సో అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రావడం అయితే ఖాయం. It is definitely there will be a notification because government cannot stop recruitment. It requires people to officers. Second, ఎప్పుడు వస్తుంది? This is the $1 million question. So but according to a scientific approach, if you follow a scientific approach, the notification will definitely come sometime in this year end or early next year. జనవరి తర్వాత ఈ కోవిడ్ ఇవన్నీ అయ్యాక ప్రభుత్వం మిగతా విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో అయితే ఏంటంటే అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికన్నా మనం ఎంతవరకు చదివామనే దాని మీద మీరు ఆలోచించాలి. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ హౌ యు ఆర్ ప్రిపేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, టుమారో ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ నోటిఫికేషన్, ఆర్ యూ ప్రిపేర్డ్ టు గెట్ టాప్ ర్యాంక్? ఆర్ యూ ప్రిపేర్డ్ టు క్వాలిఫై ప్రిలిమ్స్? ఆర్ యూ ప్రిపేర్డ్ టు రైట్ మెయిన్స్ విత్ ఆల్ ద రైటింగ్ ప్రాక్టీస్ కవరింగ్ ఆల్ ద సిలబస్? సో యాజ్ యువర్ వెల్ విషర్, my humble suggestion is you start reading, preparing, because UPSC అయితే మనం డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు ఎల్కేజీ నుంచి కూడా సివిల్ సర్వీసెస్ కోచింగ్ అని చెప్పడం జరుగుతుంది. మరి గ్రూప్ 1 అంటే ఎందుకు నిర్లక్ష్యం? గ్రూప్ 1 కూడా ఈక్వల్లీ టఫ్ ఎగ్జామినేషన్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వేర్ యూ వుడ్ డెఫినెట్లీ రిక్వైర్ అట్లీస్ట్ 7 to 8 months ఆఫ్ కంప్లీట్ ప్రిపరేషన్. ఓకే, చూడండి సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ సమ్ ఆఫ్ యూ ఆర్ ద పీపుల్ హూ మైట్ నాట్ హ్యావ్ నోన్ ద సిలబస్. సిలబస్ ఈజ్ వెరీ వాస్ట్. వీ హ్యావ్ ఏ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏంటంటే జనరల్ స్టడీస్తో మెంటల్ ఎబిలిటీ ఇక్కడ ఒక పేపరే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది బెటర్. ఏపీపీఎస్సీలో అయితే 2 పేపర్స్ ఉన్నాయి. ఓకే, ఇది 150 క్వశ్చన్స్కి. దిస్ అన్ ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్ట్. సో దిస్ ఇట్ సెల్ఫ్ విల్ బి వెరీ టఫ్ టు స్క్రీన్ అండ్ గెట్ టు నో ద మెయిన్స్. అండ్ జనరల్ స్టడీస్లో మామూలుగా అన్ని సబ్జెక్ట్స్ మనం ఏవే సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ,
అలాగే ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, పొలిటికల్ సైన్స్ ఆర్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. Okay, after that mains, once you clear prelims, you have to write mains. Of course, this is only a qualifying, you need not worry about it, but some basic things are required. After that, general essay. General essay lo, there are contemporary social issues, social problems, issues of economic growth and justice, Bharata Rajyangam, Rajakiyalu, then nemo Charitra, భారతదేశ చరిత్ర కానీ అలాగే కల్చర్, దెన్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ 150 మార్కులు ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మీరు అప్పటికప్పుడు చదివి మనం డిగ్రీలో లాగా విజిఎస్ గైడు, కాంపిటేటివ్ గైడ్స్ కొనేస్తే వచ్చేది కాదు. యూ నీడ్ టు బిల్డప్ ఎ పర్స్పెక్టివ్ ఆన్ కరెంట్ అఫైర్స్ విచ్ యూ నీడ్ టు స్టార్ట్ రైట్ నౌ. దెన్ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, ఇందులో మనకి ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హిస్టరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ హిస్టరీ కూడా క్వైట్ సబ్స్టాన్షియల్ అండి. సో 50 మార్క్స్ 150 మార్క్స్ జాగ్రఫీతో కలిపి చదవాలంటే యూ హ్యావ్ టు డూ ఏ లాట్. అండ్ తెలంగాణ చరిత్ర కూడా ప్రామాణిక పుస్తకాలు చాలా లేవు, కొన్ని అకాడమీ పుస్తకాలు అవి ఉన్నాయి, కానీ అందులో చాలా టైపోస్, ప్రింటింగ్ ఎర్రర్స్ అవి ఉన్నాయి. సో మీరు చక్కగా ఆబ్జెక్టివ్ టైప్లో చదివేది వేరు, డిస్క్రిప్టివ్ టైప్లో చదివేది వేరు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ రైటింగ్ ఆన్ హౌ డూ యూ రైట్ ఏ క్వశ్చన్ ఆన్ తెలంగాణ హిస్టరీ ఆర్ తెలంగాణ ఇండియన్ హిస్టరీ ఆర్ వాట్ ఎవర్. సిమిలర్లీ తెలంగాణ ఎకానమీ ఆల్సో, ఇవన్నీ ఫస్ట్ టైం పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ కాబట్టి, మన రాష్ట్ర ఫార్మేషన్ అయ్యాక మనకి ఎగ్జామ్ లేదు కాబట్టి యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. దెన్ ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పేపర్ 3 మెయిన్స్లో యూ హ్యావ్ దిస్ వేర్ సోషల్ స్ట్రక్చరు, సోషల్ మూమెంట్స్, భారత రాజ్యాంగం, అలాగే గవర్నెన్స్, వీటి మీద 150 మార్కులు ఉంటాయి. దెన్ పేపర్ 4లో ఎకానమీ, దిస్ ఈజ్ యాక్చువల్లీ యూనో ఎంటైర్ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్తో మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే ఎకాలజీ రిలేటెడ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ సబ్స్టాన్షియల్ పేపర్. సైన్స్ అండ్ టెక్నాలజీ, పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ రైట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్, అంటే మన స్వాతంత్రం రావడానికి ముందున్నప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చింది, తెలంగాణ రాష్ట్ర భావం ఎలా వచ్చింది అనే దాని మీద యూ నీడ్ టు ఫోకస్. సో ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే మెయిన్స్ 900 మార్క్స్, ఇంటర్వ్యూ 100, సో టోటల్ 1000 మార్క్స్. ఇది చెప్పండి, కెన్ యూ రీడ్ దిస్ ఇన్ 3 months? You can read, but will you be able to get writing practice? How do you get the competitive edge? So friends, please stop worrying that whether the notification will come or not, it will come, when will come. Start reading right now. All this takes 7 months to 8 months of solid preparation. ఒక 7-8 నెలలు చదివితే కానీ మీరు టాప్ 5 ర్యాంక్స్లో మీరు ఆస్పైర్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ 1 అనేది లైఫ్ టైం ఆపర్చునిటీ. మనకి చూస్తున్నాం, ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి నోటిఫికేషనే లేదు. ఒకసారి వచ్చిందంటే ఇంక మళ్ళీ రాదు. మీరు మీ పిల్లలు వాళ్ళతో రాయాల్సింది తప్ప మనకి మళ్ళీ రాదు. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అవుట్. ఎలా వస్తుంది అనే దాని మీద వస్తుందా, రావడం ఖాయం. బికాజ్ 7 years నుంచి రాలేదు కదా, రాకుండా ఎక్కడైపోతుంది. మీరు మాత్రం చదవండి. ఇప్పుడు 8 months నుంచి మీరు చదివితే దెన్ డెఫినెట్లీ వెన్ ద నోటిఫికేషన్ కమ్స్ యూ విల్ బి రెడీ టు జంప్ ఆన్ ద ఎగ్జామినేషన్ అండ్ రైట్. దట్ షుడ్ బి ద అప్రోచ్. సివిల్స్కి ఎలా చదువుతారో in the same way you will have to prepare for group 1 also. And another important point is that you also need to see how do you plan it out. మీరు ఎలా ప్లాన్ చేయాలంటే, ఈ ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, పాలిటీ, ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ పార్ట్, కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ చదువుకోవడం, ఇలా మీరు మొదలు పెట్టాలండి. ఎకానమీ మాత్రం ఏంటంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మీరు నెక్స్ట్ ఇయర్ అంటే ఆఫ్టర్ 4-5 months యూ కెన్ ఫేజ్ ఇట్ అవుట్. బేసిక్ టాపిక్స్ చదివేసుకుని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నెక్స్ట్ దాంట్లో చదవచ్చు. ఇప్పుడు హిస్టరీ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్, Telangana movement is not going to change, polity and constitution is not going to change, you know. Similarly basic aspects in science and technology is not going to change. Current science and technology will add up అవుతుంది అనుకోండి. ఎస్ఏ కూడా ఏంటంటే ఒక దృక్పథం, ఒక పర్స్పెక్టివ్ అనేది ఎప్పటి నుంచి డెవలప్ చేసుకుని వీక్లీ కరెంట్ అఫైర్స్ చేయండి. సో ఫ్రెండ్స్, నా అడ్వైజ్ ఏంటంటే సిలబస్ దగ్గర పెట్టుకుని
యూ ప్లీజ్ స్టార్ట్ రీడింగ్ ఫర్ గ్రూప్ 1 నౌ. తెలంగాణ ఉద్యోగార్థులకు ఉంది, ఎప్పటి నుంచో తెలంగాణ అభ్యర్థుల కళ తెలంగాణ గ్రూప్ 1 అనేటటువంటిది. ఇది డెఫినెట్గా ప్రభుత్వం కూడా చేస్తుంది. ఆ ప్రొసీజర్స్ అవి అవుతాయి ఇన్ డ్యూ కోర్స్. నోటిఫికేషన్ రావడం ఖాయం. మీరు చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ అన్నీ మర్చిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒక 8 నెలల్లో 7 నెలల్లో మనం ఎగ్జామ్ రాయాలి అనుకుని స్టార్ట్ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్. ఓకే, స్టార్ట్ రైటింగ్ ప్రాక్టీస్. వీక్లీ 1 day you devote for revision. ఎవ్రీ డే ఒక అరగంట రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. 10 minutes క్వశ్చన్ రాయాలి కాబట్టి ఒక అరగంట చదివింది రాయండి. ఓకే, లైక్ దట్ ఇఫ్ యూ డూ రైటింగ్ ప్రాక్టీస్ ఆల్సో డెఫినెట్లీ విల్ గోయింగ్ టు గెట్. బీ పాజిటివ్. అండ్ వస్తుందా రాదా అనే కన్నా ఇఫ్ ఇట్ కమ్స్ యూ షుడ్ నాట్ మిస్ ద ఛాన్స్. వచ్చాక మనం అవకాశం కోల్పోకుండా చూడండి ఫ్రెండ్స్. టైం అనేది మన చేతుల్లో ఎప్పుడూ ఉండదు. we may get into some unnecessary troubles or problems later. సో తెలుగులో సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, టైం ఉండగానే చదువుకోవాలి, తర్వాత ఏమనుకున్నా ఉపయోగం ఉండదు. సో ప్లీజ్ రీడ్ అండ్ దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, సో గుడ్ లక్ అండ్ టేక్ ద సిలబస్, స్టార్ట్ రీడింగ్. గుడ్ లక్.